నమస్తే అండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి బాగా సర్క్యులేట్ చేస్తున్నారు, ట్రెండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీని సైతం కూడా వెనక్కి నెట్టి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో దూసుకుపోతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఒక్క 2 రోజుల్లోనే 40 సంవత్సరాల పార్టీని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని సైతం అధిగమించిందంటే అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? బీజేపీ కొంచెం సరిదిద్దుకోవాలా? అసలు ఏం జరుగుతుంది? ఈ కాక్రోచ్ పార్టీ ఏంది, దీని కథ ఏంది, దీని లెక్క ఏంది, ఈ రోజున దీని గురించి మాట్లాడడానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి నోళ్ళల్లో ఒకటే పేరు, కాక్రోచ్ జనతా పార్టీ. 4 రోజుల్లోనే సోషల్ మీడియాలో బీజేపీ యొక్క హ్యాండిల్స్ని దాటేసింది ఇది. అలాగే నిన్న ఒక్క రోజులోనే 8 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు, 80 లక్షల మంది ఒక్క ఐడికి. నిజంగా ఇది ప్రజల్లో ఏదైనా అలజడి సృష్టిస్తూ ఉన్నారా? ప్రజలు ఏదైనా మార్పు కోరుకుంటూ ఉన్నారా? లేదంటే సోషల్ మీడియాలో మ్యాజిక్ చేస్తూ ఉన్నారా? లేదంటే దేశ రాజకీయాలు ఏదైనా కొత్త తుఫాను మొదలైందా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సింపుల్ అనమాట. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక న్యాయవాది ప్రజల్ని, అంటే చదువుకున్నటువంటి నిరుద్యోగులను ఉద్దేశించి బొద్దింకలతో పోల్చినాడు, పారాసైట్స్తో పోల్చినాడు, అంటే పరాన్నజీవులతో పోల్చినాడు. దాంతో ఒక యుఎస్లో ఎంఎస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి స్టార్ట్ చేసినాడు. దాంతో యుద్ధం మొదలైంది, దేశవ్యాప్తంగా రాజుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అతను పెట్టినటువంటి పార్టీ వైరల్ అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో డామినెన్స్ అంటే బీజేపీ అనమాట, మోడీ గారు, నేషనల్ పార్టీస్, వీటి గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఈ పార్టీకి ఒక అధ్యక్షుడు లేడు, ఒక కార్యకర్త లేడు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ని అయితే సంపాదించుకుంటా ఉంది. అయితే ఇక్కడ బీజేపీని మనం తప్పుపట్టాల. మన దేశ పరిస్థితులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, దారుణంగానే ఉన్నాయి, అద్భుతంగా ఏం లేవు. రూపాయి పతనం అయిపోతూ ఉంది. కాబట్టి ఉద్యోగం నిలకడగా లేదు. అలా అని చెప్పేసి బీజేపీని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేశ పరిస్థితులు అలా ఉన్నాయి కదా, మొదటి నుంచి అలాగే ఉన్నాయి కదా. ఇప్పటికిప్పుడు ఇన్ని వచ్చేసి ఏం మార్చగలుగుతారు టక్మంట? కాబట్టి ఆ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి నిరుద్యోగం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద అలా ప్రతిదాన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారనమాట. దేన్ని కూడా వదిలిపెట్టడం లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తారనేది తెలియాల్సి ఉంది. బట్ ఓవరాల్గా అయితే కనుక ఈ కాక్రోచ్ పార్టీ అనేది మొత్తానికి బీజేపీ పార్టీకి అయితే ఒక నెగిటివ్ పిఆర్ అయితే భయంకరంగా సెట్ చేసిందని చెప్పాలి. భయంకరంగా సెట్ చేస్తుంది. ఫైనల్గా ఏంటంటే ప్రతిదాన్ని కూడా విమర్శ చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఏది చేసినా, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే విమర్శ చేస్తూ ఉంటారు. మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే గొప్పతనం ఉందో వేరే దేశాల ముందు కూడా చులకనగా చేసే విధంగా కొంతమంది చేస్తూ ఉన్నారు. మేబీ ఆ కోణంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందా, లేదంటే నిజంగా ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చిందని తెలియాల్సి ఉంది. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే ఎంతో కొంత బీజేపీ బెటర్ నమ్ముతాను నేను. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తుందో చూడాలి. లేదంటే కనుక వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదంటే విదేశీ కుట్రలు ఏమైనా నడుస్తూ ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది.